ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం సరిగా నీరు త్రాగనప్పుడు శరీరంలో వచ్చే లక్షణాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. నీళ్లు త్రాగమని కూడా మనిషికి చెప్పవలసిన స్థితి వచ్చింది అంటే మనం ఏ రకంగా తయారవుతున్నామో ఒక్కసారి ఆలోచించండి. ఈ భూమి మీద ఉండే ఏ జీవికి నువ్వు ఇది తినాలి, నువ్వు ఇన్ని నీళ్లు త్రాగాలి, ఇలా వ్యాయామం చేయాలి, ఇప్పుడే తినాలి, ఇప్పుడు పడుకోవాలి, ఇప్పుడు పేడయ్యాలి, ఇప్పుడు కలవాలి, ఇప్పుడు సంతానం కలగాలి, ఈ సమయంలో కలవకూడదు, రోగం వచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వు తిండి తినకూడదు, పస్తులుండు, కాస్త ఆరోగ్యం గురించి జాగ్రత్త పడు, సరైన విశ్రాంతినివ్వు. ఒక్క జంతువుకి చెప్పక్కర్లా. ఎందుకు చెప్పక్కర్లేదు అంటే అజ్ఞానం కాబట్టి చెప్పక్కర్లా. ఆ జీవరాశులన్నీ అజ్ఞాన జీవులు కాబట్టి సృష్టిలో ప్రతి జీవికి ఒక ధర్మం ఉన్నది. ఒక్కొక్క జీవికి కొన్ని ధర్మాలు ఉంటాయి. ఆ జీవి ఆ ధర్మానుసారంగా జీవనం సాగిస్తుంది తప్ప గీత దాటదు. ఇప్పుడు 350 కోట్ల సంవత్సరాలైందట ఈ భూమి మీద జీవరాశులు పుట్టడం ప్రారంభించి. సుమారు 200 కోట్ల సంవత్సరాల నాడు మేక పుట్టిందనుకోండి. 200 కోట్ల సంవత్సరాల నాడు మేక ఎలా జీవించిందో ఇప్పటికీ అదే జీవనం తప్ప ఇంత కూడా మేక జీవనంలో మార్పు రాదు. అవే ఆకులు అప్పటి నుంచి ఇప్పటికి. పగలే తింటాయి, రాత్రికి తినవు. యూనివర్సల్ డిసిప్లైన్ అది. కానీ మనిషికి జ్ఞానం ఉంది కాబట్టి, తెలిసి తప్పులు చేసే అవకాశం మనిషికి ఒక్కడికే ఉంది కాబట్టి మరలా తప్పులు చేయొద్దు అని చెప్పాలి ఇంకొకరు. అంటే నీళ్లు త్రాగమని కూడా చెప్పాల్సిన స్థితి మనిషికి వస్తున్నది. కానీ బీరు తాగు, కూల్ డ్రింక్ తాగు అని ఎవ్వరు చెప్పక్కర్లా. చక్కగా తాగేస్తున్నాం. ఎవరు చెప్పకపోయినా తాగేస్తున్నాం. చెప్పినా నీళ్లు త్రాగమంటే త్రాగరు. ఇది మనిషి యొక్క పరిస్థితి. మంచి వైపు మనిషిని తీసుకెళ్ళాలంటే అంత కష్టము. చెడు వైపు మనిషి వెళ్ళాలి అంటే ఎవరి ప్రోత్సాహం అక్కర్లేదు, చక్కగా వెళ్ళిపోవచ్చు. అందుకని మంచి వైపు వెళ్ళాలంటే ఎన్నో విషయాలు ఇలా చెప్పాలి. ఎంతోమంది మన ప్రోత్సహించాలి. నువ్వు భలే చేస్తున్నావు, ఎంత బాగా తాగుతున్నావో అనేట నలుగురు పొగడాలి, నలుగురు సపోర్ట్ చేయాలి. అప్పుడు కానీ మనిషికి ఊపు రాదనమాట. అంటే మంచినీళ్ళు త్రాగకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది, త్రాగితే ఆరోగ్యానికి మంచిది, ఇన్ని త్రాగు, ఇప్పుడు త్రాగకూడదు అనే అవగాహన కూడా మనిషికి లేదు ఈ రోజుల్లో. మరి మనం నీళ్లు త్రాగటం కూడా ఎందుకు అశ్రద్ధ చేస్తున్నాము అంటే త్రాగితే పాడు మూత్రం వస్తుంది. ఎవడు పోస్తాడు, ఎవడన్నిసార్లు కడుక్కుంటాడు, ఎవడెళ్తాడు అస్తమానం. త్రాగపోతే అసలు రాదు కదా, హాయిగా కూర్చొని ఉద్యోగ వ్యాపారాలు చేసుకోవచ్చు. అది మన ఆలోచన. అందుకని యూరిన్ రాకూడదని నీళ్లు తాగటంలా. మరి యూరిన్ ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది? అనేక కాలుష్య పదార్థాలు యూరిన్ ద్వారానే ఎక్కువ విసర్జించబడుతూ ఉంటాయి. మరి చెడుని శరీరం నుంచి బయటికి పంపించే ప్రయత్నమే మూత్రం కదా. దాన్ని రాకుండా ఆపేసుకోవటానికి నీళ్లు త్రాగటం ఆపేస్తే ఇంటి నుంచి బయటికి వెళ్ళే మురుక్కన్నాలు మూసుకోవటం అన్నమాట. ఒక్కొక్కసారి పిల్లలు చిన్న వయసులో ఆటలాడుకునేటప్పుడు బాత్రూమ్ బెజ్జాలు ఉంటాయండి. ఆ బెజ్జాల్లో గోళీలు పెట్టేస్తారు, పుల్లబెట్టి గోళీ తోసేస్తారు. ఒక్కోసారి పుల్ల బాత్రూమ్ బెజ్జం నిండా కూరేస్తారు. నీళ్ళు వెళ్ళక ఎందుకు వెళ్ళలేదని ఎతుక్కుంటే వీడేది అడ్డం పెట్టేసి ఉంటాడు. అది మనం చేసే పని. ఇప్పుడు మంచినీళ్ళు శరీరానికి చాలామంది 2-3 గ్లాసులు 4 గ్లాసులు త్రాగేవారు ముఖ్యంగా స్త్రీలు ఉంటారు. ఇట్లా మగవారైతే 5-6 గ్లాసులు 6-7 గ్లాసులు మాత్రమే త్రాగేవారు ఉంటారు. ఎండల్లోకి వెళ్ళి బాగా తిరిగేవారు, బరువులు మోసేవారు, ఆటలాడే పిల్లలు, స్పోర్ట్స్ మ్యాన్లు, ఇలాంటి వారంతా
ఎక్కువ నీళ్లు తాగుతారు. ఎందుకంటే వాళ్ళకి చెమట విపరీతంగా పట్టేస్తుంది. అక్కడ నీళ్లు తాగాలని కూడా ఆ ట్రైనింగ్‌లో చెప్తారు వాళ్ళకి బాగా. పనిచేసే రైతులకి ఏంటంటే దాహం వేసేస్తూ ఉంటుంది. నీళ్లు చెమట రూపంలో పోతున్నాయి కాబట్టి చచ్చినట్టు దాహం రూపంలో తాగేస్తారు. మరి మనం ఏదో త్రాగుతున్నాం, ఏదో బండి నడుస్తున్నది అనుకుంటున్నాం కానీ అసలు శరీరానికి సరిపడా నీళ్లు మనం త్రాగట్లేదని ఆలోచన లేదు. ఒకవేళ కొన్ని రకాల ఇబ్బందులు వస్తే ఇది నీరు చాలక అని అనుకోరు కానీ ఏదో తేడా వచ్చింది అనుకుంటున్నారు. అందుకని అసలు నీరు చాలనప్పుడు మనం ఏ ఏ లక్షణాలు శరీరం చెప్తుంది, ఆ లక్షణాలు ఉన్నప్పుడు కనీసం మీలో ఉండవలసిన నీరు కంటే బాగా తక్కువ ఉన్నాయని తెలుసుకుని త్రాగితే బాగుంటుందంటారని ఇప్పుడు ఈ విషయం చెప్తున్నాను అనమాట. అందుకని నాకు తెలిసి 80-90% అందరిలో ఇప్పుడు నేను చెప్పబోయే లక్షణాలు వస్తాయి. ఈ లక్షణాలు వచ్చిన వారికి మీ శరీరంలో నీరు సరిపడా లేవు, సరిగా చాలటం లేదని అర్థం అన్నమాట. సుమారు 6-7 లక్షణాలు నేను చెప్తాను. అప్పుడు మొట్టమొదటి లక్షణం శరీరంలో నీరు చాలనప్పుడు వచ్చేది. ముందు మూత్రం పచ్చగా కంటికి కనిపిస్తుంది. మూత్రాన్ని ఒక గాజు దాంట్లో పట్టిట్లా చూస్తే ఎవరి మూత్రమైనా ఎన్ని నీళ్లు తాగి మీరు మూత్రం పోసినా లైట్ ఎల్లో, పేల్ ఎల్లో అంటారు. అలా ఉంటుంది. కానీ టెస్ట్ ట్యూబ్లో ఇట్లా చూసినప్పుడు మాత్రమే ఆ పసుపు రంగు లైట్గా కనిపిస్తుంది. కానీ మన కంటికి మాత్రం మూత్రం పసుపుగా కనపడకూడదు. పోసిన తర్వాత అక్కడ పచ్చగా నీళ్ళల్లో కనపడినా, పోసేటప్పుడే మూత్రం కంటికి పచ్చగా కనపడినా మీ శరీరంలో నీరు సరిపడా లేదు అని అర్థం. ఎందుకంటే నీళ్ళు లేక శరీరం లోపల వాటిని బయటకు వదలట్లేదు కాబట్టి ఘాటైన అంటే నీరు తక్కువ ఉంది కాబట్టి వ్యర్థాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని రంగుగా మూత్రం మారిపోతుంది అన్నమాట. ఇది మొదటి లక్షణం. రెండోది, మూత్రం పోసిన తర్వాత ఆ మూత్రం పోసిన భాగాల్లో కొంచెం చురుచురని మండిన, మూత్రం పోసాక కూడా మనసు ఆ భాగంలోకి మీకు వెళ్ళిన, మూత్రం పోసాక కొంతమందికి ఆ జననేంద్రియాల దగ్గర కొంచెం చురుచురు అంటాం అనీజీగా ఉండి మనసు ఒక 2-3 నిమిషాలు 4 నిమిషాలు అక్కడికి వెళుతూ ఉంటుంది కాస్త. అలా అనిపించిన మీకు అలా వస్తే ఆ మూత్రం కూడా దుర్గంధంతో వస్తే మన మూత్రమే మనకు పాడు కంపు అనిపించిందా మీ లోపల నీళ్లు సరిపడా లేవు అని అర్థం. మూడవది, మీకు ఎండలోకి వెళ్ళినప్పుడు మాడు నొప్పి అనిపిస్తున్నదా, కొంచెం తలడిమ్ముగా అనిపిస్తున్నదా, నీరు శరీరంలో సరిపడా లేవని అర్థం. ఎండలోకి వెళ్ళినప్పుడు చర్మం చురుచురు అని మండుతున్నదా, ఇరిటేషన్ లాగా స్కిన్లో ఉంటున్నదా, నీళ్లు సరిపడా లేవని అర్థం. మామూలుగా మనకి వీటితో పాటు ఇంకొక ముఖ్యమైన లక్షణం, నాకు వేడి చేసింది అనే మాట మీ నోట వస్తనాది అంటే మీకు శరీరంలో నీరు సరిపడా లేదని అర్థం. చాలామంది రోజు 2 రోజులకోసారి నాకు వేడి చేసింది అనే మాట వాడతారు. ఈ వేడి చేసింది అనే పదం ఏ నోట వచ్చినా మీకు లోపించింది నీరు. అందుకని ఇది వస్తున్నదంటే ఆ సందర్భాల్లో మీ శరీరంలో నీరు సరిపడా లేవని అర్థం. మామూలుగా మనకి కళ్ళు మండుతూ ఉన్నాయా, ఎక్కువగా కళ్ళు మంటలు వస్తుంటాయి నీళ్లు తగ్గినప్పుడు, నీరు చాలనట్టు లక్షణం. బీపీ ఎప్పుడన్నా డౌన్ అవుతూ ఉందా అంటే ఆరోగ్యకరంగా ఉండాల్సిన దానికంటే రోజుటి వలె ఉండకుండా కాస్త సడన్గా ఎక్కువ డౌన్ అవ్వటం అనేది జరిగిందంటే మీ శరీరంలో నీరు చాలనప్పుడు ఎక్కువ డౌన్ అవుతూ ఉంటుంది. ఇది ఒక లక్షణం. చివరిది, మీ నోరు ఎండిపోతున్నట్టుందా, పొడారిపోతూ ఉందా, నీరు చాలనేటి లక్షణం. అంటే ఇదొక్క లక్షణం మనం గ్రహిస్తాం కానీ మిగతా లక్షణాలు ఏమి పట్టించుకోం. చిట్ట చివరి లక్షణం ఇంకోటి, ఎప్పుడన్నా శరీరంలో నీరు బాగా తగ్గినప్పుడు మన చర్మాన్ని ఇలా లాగి వదిలేస్తే అది వెనక్కి స్పీడ్గా వెళ్ళకపోతే నీరు మరీ తగ్గిపోయినట్లు. వాంతులు, మోషన్స్ తీవ్రంగా అయినప్పుడు, డీహైడ్రేషన్ బాగా ఎక్కువైనప్పుడు ఈ చర్మం లాగితే అది వెంటనే మళ్ళీ ముడుచుకునే గుణం కోల్పోతుంది త్వరగా. అందుకని వెనక్కి స్లోగా వెళుతుంది అనమాట. అప్పుడు నీరు మరీ చాలలేదని అర్థం. అంటే ఇది ప్రమాదమైన లక్షణం. ఈ లక్షణం ఎవరూ చూసుకోం.
కానీ ఇవన్నీ నీరు చాలినప్పుడు వచ్చే లక్షణాలు అన్నమాట. కానీ ఇన్ని లక్షణాల్లో ఏ లక్షణం మనకు వచ్చినా మీ శరీరానికి సరిపడా నీరు లేనప్పుడు వచ్చే లక్షణాలు అన్నమాట. ఈ లక్షణాలు మనకెవరికి సుఖంగా అనిపించవు, ఏదో హాయిగా అనిపించవు. మూత్రం మండితే కమ్మగా ఉంటుందే, కంపు కొడుతుంటే చిక్కగా పచ్చగా వస్తుంటే ఏదైనా బాగుంటుందే, వేడి చేసినట్టు లక్షణాలు అనిపిస్తే మీకు ఏమైనా బాగున్నట్టు ఉంటుందా, ఎండలోకి వెళ్తే మాడి నొప్పి, ఎందుకంటే బ్రెయిన్ సెల్స్కి సరిపడా వాటర్ అందినప్పుడు వచ్చే లక్షణం అనమాట. స్కిన్ ఇరిటేషన్స్ కూడా నీరు చాలినప్పుడు ఎండను తట్టుకోవడానికి లేకట్లాంటివి వస్తాయి. ఈ లక్షణాలన్నిటినీ మనం పక్కన పెట్టేసి నోరు ఒక్కటే డ్రై అయినప్పుడు, నోరు డ్రై ఎప్పుడవుతుంది, ఈ లక్షణాలు ఇట్లాంటివి వచ్చాక లాస్ట్లో కూడా వస్తుంది. ముందే నోరు డ్రై అవ్వటం రాదండి. యూరిన్ లక్షణాలు కూడా ముందు వస్తుంటాయి మనకి. ఇది ఒక్కటి వచ్చినప్పుడు నీరు చాలలేదని గ్రహించి త్రాగుతున్నాం, కానీ ఇతర లక్షణాలన్నిటినీ వేరే కారణాలుగా భావిస్తున్నాం. అందుకని ఇవన్నీ నీరు సరిగా త్రాగటం ద్వారా శరీరంలో మంచిగా ఉంది అని ఈ లక్షణాలు పోయి మన శరీరం ఎప్పుడు చెప్తూ ఉంటుందన్నమాట. అందుకని ఇలాంటి లక్షణాలు రాకుండా మన మంచినీళ్ళని ప్రతిరోజు త్రాగటం ఆరోగ్యానికి మంచిది అని, ఈ లక్షణాలు పోవటానికి ఎన్ని నీళ్లు త్రాగితే రోజు సరిపోతాయో అన్ని నీళ్లు మనం త్రాగాలని తెలియచేస్తూ తదుపరి కార్యక్రమంలో మరిన్ని ఆరోగ్య రహస్యాలతో కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.